కీప్ స్మైలింగ్ గణపతి రెడ్డి గారికి, ఎనర్జెటిక్ అశ్విన్కి, కృష్ణ గారు వాళ్ళు చేసిన ఈ టీజర్ మీరు అందరూ చూసుంటారు. ఆ ఎనర్జీ మీకు కనపడి ఉంటుంది. చాలా డైనమిక్గా ఫెంటాస్టిక్గా ట్రైలర్ ఉంది, టీజర్. ఐ థింక్ సినిమా అంతా కూడా ఓవరాల్గా వాళ్ళు చేసిన క్రిస్పీ టీజర్ చూసిన తర్వాత ఓవరాల్ సినిమాను కూడా ఇమాజిన్ చేసుకోవచ్చు. అంత ఫెంటాస్టిక్గా తీసినట్లుగా అనిపించింది. దానికి ముందు వాళ్ళ సెంటిమెంట్స్, హీరో అశ్విన్ ఓంకార్ గారి సెంటిమెంటల్ సీన్స్ ఉన్నాయి. దాంట్లో బహుశా స్టోరీలో సెంటిమెంటల్ సీన్స్ కూడా ఉన్నాయేమో అనిపించింది. ఎమోషనల్ సీన్స్ కూడా ఉండొచ్చు. ఏదైనా ఇంత ఎనర్జెటిక్గా తీసిన ప్రొడ్యూసర్ కీప్ స్మైలింగ్, ఆయనకు ఎందుకు పెట్టుకున్నారు కానీ ఇప్పుడు నవ్వుతూ ఉంటారు. ఎంత ఖర్చు అయినా ఎంత సినిమా అవుతూ ఉంటారు. కీప్ స్మైలింగ్ గణపతి రెడ్డి గారికి నేను ముందుగా శుభాకాంక్షలు చెప్తూ, ఈ సినిమాను ప్రమోట్ చేయటం, ప్రజల్లోకి తీసుకెళ్ళటం అది చాలా ముఖ్యమైన విషయం. ఆ సందర్భంగానే బహుశా ఈరోజు ఈ ఈవెంట్ ఏర్పాటు చేయటం జరిగి ఉంటుంది. అయితే ఇది చాలదు. రిలీజ్ అయిన తర్వాత కూడా నిజం చెప్పండి, అబద్ధం చెప్పండి, మొత్తం మీద జనాన్ని తీసుకురండి. ఎలా తీసుకొస్తారో తెలియదు. ఎందుకంటే సినిమా బాగుందని నాకు అనిపిస్తుంది. అది ప్రజలకు కూడా తెలియాలంటే మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దానికి ముఖ్యంగా సహకరించాల్సింది ఈ మధ్య పర్సంటేజ్ సిస్టమ్కి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసిన సునీల్ నారాయణ గారు, దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, వీలైతే మైత్రి కూడా దాంట్లో కలిస్తే బాగుంటుంది. పర్సంటేజ్ సిస్టమ్ మంచిదే, పర్సంటేజ్ సిస్టంలో పెట్టడం బాగుంటుంది. తప్పనిసరిగా ఆ సిస్టమ్ ఉంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది, థియేటర్స్ బాగుంటాయి. థియేటర్స్ బాగుంటేనే ప్రొడక్షన్ బాగుంటుంది, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. అనేక లక్షల మంది బాగుండటానికి మెయిన్ రీజన్ థియేటర్స్లో పర్సంటేజ్ చేసి సినిమాలను బతికించడం. లేకపోతే థియేటర్ రెంట్లు కట్టలేక మంచి సినిమా కూడా తీసేయాల్సి వస్తుంది. చిన్న హీరోలకు ఓపెనింగ్ రాక సినిమాలు తీసేయాల్సి వస్తుంది. మంచి సినిమా చూద్దాం అనుకునే లోపే అయిపోతుంది. అలాగే ప్రేక్షకులు కూడా ఓటీటీ గురించి తక్కువ రేట్లో ఫ్యామిలీ అంతా చూస్తామనే కక్కుర్తి మానేసి థియేటర్లో ఎంజాయ్ చేయండి. థియేటర్లో ఆ సౌండ్ కానీ, ఆ విజువల్ కానీ, ఆ ఫెంటాస్టిక్ ఇమేజ్ని చాలా ఎంజాయ్ చేయడానికి థియేటర్లో కూర్చుంటేనే బాగుంటుంది. మన చుట్టూ మన పక్కన ఉన్న ఆడియన్స్ కూడా వాళ్ళు చేసే ఎమోషన్స్ అవన్నీ మనకు కూడా తెలియకుండానే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. అలా కొన్ని సీన్స్లో థియేటర్లో కూర్చొని చూస్తేనే మీకు ఆ ఇన్స్పిరేషన్ ఉంటుంది. అందుకని సినిమాని కక్కుర్తిగా ఓటీటీలో వస్తుంది చూద్దాం 2 వారాల్లో వచ్చేస్తుంది కదా అని ఎదురు చూడకుండా థియేటర్కి రండి, థియేటర్లో చూడండి. సినిమాని ఖచ్చితంగా బతికించాలి. సినిమాని థియేటర్లోనే చూస్తేనే మీరు ఎంజాయ్ చేస్తారు రియల్గా. ఊరికే కాలక్షేపానికి వంటగదిలో కూర్చుని తీరుబాటుగా ఓటీటీలో చూద్దాం, కాసేపు వెళ్ళి రూమ్ ఊడ్చి వచ్చి మధ్యలో ఓటీటీలు చూద్దాం అనుకోవటం చాలా తప్పు. సినిమా అనేది థియేటర్ కోసం తీసి అనేక మంది లక్షల మంది కోసం తీసిన సినిమా తీయటం జరిగింది. మన పూర్వీకుల దగ్గర నుంచి ఇప్పటిదాకా థియేటర్ కోసం థియేటర్లోనే ఆడిన సినిమాలు, రికార్డు బ్రేకులు చేసిన సినిమాలు వచ్చినాయి. అలాంటి రికార్డు బ్రేకులు ఇప్పుడు రాట్లా, డబ్బులు రికార్డు బ్రేకులు కనపడుతున్నాయి. అది కూడా ఈ మధ్య అబద్ధాలు కనపడుతున్నాయి. అందుచేత ప్రేక్షకులు ఖచ్చితంగా సినిమాలు బతికించండి, సినిమాలు థియేటర్లోకి వచ్చే చూడండి. ఈ సినిమాను మీరు ఎంత బాగా డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఎంత బాగా రిలీజ్ చేస్తారో తెలియదు కానీ ఖచ్చితంగా ఈ మధ్య వీళ్ళందరూ ఒక సిండికేట్గా ఏర్పడటం మంచి విషయం అనుకుంటున్నా. డెఫినెట్గా మంచి జరుగుతుంది అనుకుంటున్నా. ఇవన్నిటినీ బాగా కోఆర్డినేట్ చేసి మా ఛాంబరు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రముఖులందరూ కలిసి కూర్చుని ఇంకా బాగా చిన్న సినిమాని ఎలా బతికించాలి. ఐ థింక్ ఇది చిన్న సినిమా లాగా నాకు అనిపిస్తుంది, బిగ్గెస్ట్ సినిమా లాగా అనిపించింది. 500-600 కోట్లు అని చెప్తున్న సినిమాలాగానే ఉంది ఈ సినిమా కూడా హానెస్ట్గా. దాంట్లో లేదు, సినిమా మీరు చూస్తేనే సినిమా, మీరు బాగా చూస్తే అది పెద్ద సినిమా. అందుకని మీరు ఖచ్చితంగా ఈ సినిమా ఒక్కటినే నేను చూడమంటలా. ఇలాంటి సినిమాలు ఎంత ఉత్సాహవంతులు, ఎంత ఎనర్జీ అనేకం రావాలి, వస్తాయి. మీరు చూస్తారు, చూడండి, సినిమాని బతికించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కెఎస్ రామారావు గారికి మరొకసారి